కేజీఎఫ్లో చేసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుగులో చాలా బిజీ అయిపోయారు. కేజీఎఫ్ చాప్టర్ 1 నుంచి కూడా చాలామంది సినిమాలు చేసుకుంటూ ఆర్టిస్ట్స్‌గా ప్రతి సినిమాలో కనిపిస్తూ వచ్చారు. సో, మీ సినిమాలు తెలుగులో చాలా తగ్గినాయి. రీజన్ ఏంటి? కెన్ యూ ఆఫ్టర్ హ్యూజ్ రిపీట్ యువర్ సక్సెస్ క్వశ్చన్? తర్వాత కేజీఎఫ్‌లో ఎవరైతే ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్స్ చేస్తున్నారో వాళ్ళందరూ తెలుగులో బిజీ అయిపోయారు. బిజీ ఆర్టిస్ట్‌లుగా తెలుగులో కంటిన్యూస్‌గా సినిమాలు ఓకే. చేస్తున్నారు. సో, మీరు ఇంకా తెలుగులో అంత బిజీ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ సెలెక్టివ్‌గా వెళ్తున్నారా? లేదంటే యాక్చువల్లీ ఆఫ్టర్ కేజీఎఫ్ చాలా అంటే అవుట్ సైడ్ లాంగ్వేజ్ని ఆపర్చునిటీస్ అని వస్తే తెలుగు అంటే జాస్తి వచ్చింది, ఎక్కువ వచ్చింది నాకు ఆపర్చునిటీస్. బట్ మెజారిటీ ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగాడు కదా, అమ్మ క్యారెక్టర్స్. సో ఫర్ ద సేమ్ రీజన్ ఐ కెప్ట్ అవాయిడింగ్. విల్ వెయిట్ అండ్ సీ. Just because I want to enter in this industry, I don't want to repeat doing the same thing again అని ఇంటెన్షనల్లీ అవాయిడ్ చేశానండి. ఐ థింక్ మ్యాన్షన్ 24 చూస్తే ఇట్ ఈస్ ఫర్ మీ, ఐ థాట్ ఇట్ వాస్ ద బెస్ట్ వే, బెస్ట్ ఆప్షన్. అంటే ప్రెగ్నెంట్ ఉంటే కూడా ఇది జాన్రా వేరే ఉంది, హారర్ జాన్రా ఉంది, అండ్ అగైన్ దీంట్లో 2 లుక్స్ కూడా వస్తున్నాయి. త్రూఅవుట్గా మదర్ ప్రెగ్నెంట్ ఉమెన్నే ఇట్ ఈస్ నాట్ షోన్ దట్ వే. సో ఇంకొక లుక్ కూడా వస్తుంది. అండ్ నా ఏమి బ్రాకెట్స్ వేసుకున్నాను ఇలాంటి చేసలేదు. ఇట్ కైండ్ ఆఫ్ టిక్డ్ ఆల్ ది బాక్సెస్. సో అంటే నా క్వశ్చన్ కంటే ముందే మీరు ఆన్సర్ చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అడుగుదాం అనుకున్నా. సో మ్యాన్షన్ 24 అనే సినిమాతో మీరు వస్తున్నారు. సో బేసిక్గా మీకు వచ్చిన క్రేజ్కి తెలుగులో ఆబ్వియస్గా కేజీఎఫ్ అనే సినిమా మన తెలుగు సినిమా అన్న అటు ఆడియన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో మీరు తెలుగులో ఫస్ట్ టైం చేయాలి అనుకుంటే ఏదన్నా పెద్ద సినిమాలో ఒక హీరోయిన్గా చేయొచ్చు, ఆర్ ఇంకేమన్నా హ్యూజ్గా మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు. మ్యాన్షన్ 24 అనే సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? ఇందులో నాట్ ఓన్లీ మీరు చాలా హ్యూజ్ క్యాస్టింగ్ కూడా ఉంది. సో ఈ సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏంటి అసలు? నాకే అంటే ఫస్ట్లీ ఇంత కాస్ట్ మెంబర్ ఉన్నారు అని నాకు, వెన్ ఐ యాక్సెప్టెడ్ ద సిరీస్ ఐ వాజ్ నాట్ అవేర్. ఓన్లీ లేటర్ ఐ గాట్ టు నో రావ్ రమేష్ సార్ ఇస్ దేర్, సత్యరాజ్ సార్ ఇస్ దేర్, వరలక్ష్మి is also in the series. సో నా ఎపిసోడ్ మాత్రం చెప్పారు అండ్ ఐ గాట్ కన్విన్స్డ్. నేను అప్పుడే చెప్పాను కదా నాకు ఏమేం ఉంది, నా రెస్ట్రిక్షన్స్ బౌండరీస్ ఏం వేసుకున్నాను నాకు నేను పర్సనలీ, అది ఓకే అయింది, ఓకే చేసేసాను. బట్ వెబ్ సిరీస్ త్రూ ఏమికి ఇంట్రడ్యూస్ అయ్యారు, ఫిల్మ్ చేయనొచ్చు అంటే నాకు అంతా డిఫరెన్స్ లేదు. నేను ఇదే చేయాలి అదే చేయాలి. బికాజ్ ఫర్ మీ అంటే కమర్షియల్గా ఎక్కువ నాకు ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ చాలా కావాలి. మేబీ బికాజ్ ఐవ్ బీన్ అ డాన్సర్ ఫర్ 13-14 years నౌ. నేను హీరోయిన్గా ఓన్లీ యాజ్ అ హీరోయిన్ ఐ షుడ్ బీ ఇంట్రడ్యూస్ అవ్వాలి, ఐ షుడ్ బీ షోన్ యాజ్ అ హీరోయిన్. అలాంటి లేదు. ఈవెన్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ ఐ స్టిల్ ప్లే సపోర్టింగ్ క్యారెక్టర్ అండ్ లీడ్ క్యారెక్టర్ ఆల్సో. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్, అన్ని ఏరియా ఎక్స్ప్లోర్ చేయాలి. బికాజ్ ఐ వాంట్ టు be recognized as a performer and an artist rather than a heroine. Yeah, this is your short answer. Hope you understood. Okay, అర్థమైంది. మీరు ఏ క్యారెక్టర్స్ అని చేయడానికి రెడీగా ఉన్నారు. నాట్ ఓన్లీ పర్టికులర్గా ఈ హీరోయిన్గానే చేయాలని అయితే లేరు. నాకు ఆ లేబులే వద్దు. వీళ్ళు సపోర్టింగ్ యాక్ట్రెస్ అని లేబుల్ వద్దు, హీరోయిన్ అని లేబుల్ వద్దు. వీళ్ళు ఒక వెరీ గుడ్ పర్ఫార్మర్. అంటే దట్స్ ఓకే, సపోర్టింగ్ రోల్స్ ఓకే. నేనేమంటున్నా, వెబ్ సిరీస్ ఈజ్ డిఫరెంట్, సినిమా ఈజ్ డిఫరెంట్ కదా. సినిమా కంప్లీట్గా వేరే, సినిమా ఆడియన్స్ చూస్తారు, థియేటర్స్ రిలీజ్ అవుతుంది. వెబ్ సిరీస్ ఫోన్లో చూస్తాము, ఇది కంప్లీట్ షార్ట్ ఫిల్మ్ అంటే కంప్లీట్ ఒక చిన్న సినిమా అన్నట్టు చూస్తాం కదా. అదే మీరు సినిమాతోనే తెలుగులో మళ్ళీ ఇంకో లాంచ్ ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ మీరు ప్రూవ్డ్, కేజీఎఫ్తో తెలుగు ఆడియన్స్ అందరికీ తెలిసిపోయారు. అదే సినిమాతోనే సపోర్టింగ్ రోల్ పెద్ద క్యారెక్టర్ చేసి ఉంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. మీరు అది ఎట్లా చూస్తారు అని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఆఫర్స్ రావాలి, ఓన్లీ దెన్ ఐ కెన్ చూస్. సో అలాంటి ఆఫర్స్ నాకు రాలేదు, ఓన్లీ మదర్ వచ్చింది. సో దట్స్ వై ఐ డెంట్ చూస్. ఇది నాకు నచ్చింది, ఇది చేశాను. అండ్ దే వాజ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆల్సో విచ్ ఐ ఆల్వేస్ లుక్ ఫార్. అది అయింది. సో దట్స్ వై ఐ చూస్ దిస్. ఈవెన్ మై క్వశ్చన్ ఇస్ రాంగ్ అనుకుంటా. తెలిసి కేజీఎఫ్లో కూడా మీరు అట్లాగే చిన్న క్యారెక్టర్ కదా ఎందుకు చేయాలనుకుంటే ఈరోజు మీకు ఎంత సక్సెస్ వచ్చిండేది కాదేమో. అలాగే మేబీ ఈ సిరీస్లో కూడా మీ క్యారెక్టర్ మంచిగా ఆడియన్స్ మళ్ళీ రిసీవ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది.